బీజేపీ నేత కుమార్ యాదవ్ గారు వచ్చారు. నమస్తే కుమార్ యాదవ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పసుపు బోర్డు, నిజామాబాద్ రైతులకి పసుపు బోర్డు అనేది ఒక కళ అందరికీ కూడా. మరి 4 నెలల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడం, దానికి మహబూబ్ నగర్ సభ సాక్షిగా ఆయన చెప్పడం జరిగింది, ఎటువంటి పరిస్థితుల్లో మేము పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని. దానికి సంబంధించి గెజిట్ కూడా వచ్చింది. ఎప్పటిలోపు ఇది ఏర్పాటు చేసే అవకాశం ఉంది మీ ప్రభుత్వం? ముందుగా అమ్మ న్యూస్ ప్రేక్షకులుగా, అలాగే నాతో పాటు డిబేట్ లో పాల్గొన్నటువంటి మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తూ, వినబడుతుందా? వినబడుతుంది, చెప్పండి సార్, ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు పసుపు బోర్డు ఆయన మీటింగ్ లో చెప్పడమే కాదు, పార్లమెంట్ లో కూడా దానిపైన చర్చ జరిగింది. మీ అందరికి తెలుసు, గెజిట్ కూడా విడుదల చేయడం జరిగింది. నేను ఒకటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక సూటిగా ఒకటి అడగదలుచుకున్నాను. మీరు అనేక వేదికల మీద ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీల గురించి మాట్లాడిల్లు, ఎన్నికల తర్వాత కూడా గెలిచినాక ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఎందుకు అమలుకు నోచుకోవట్లేదు? దానికి ఒక విధి విధానాలు అనేటువంటి ఉంటాయా లేదా? ఇప్పుడు మీరు మొదటి గ్యారెంటీ అమలు చేసినామని చెప్పేసి కుమార్ యాదవ్ గారు, ఈ రోజు డిబేట్ ఏంటంటే పసుపు బోర్డు ఏదైతే ఉందో దాని గురించి ఈ రోజు డిబేట్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, కుమార్ యాదవ్ గారు ఒక్కసారి నువ్వు చెప్పానంటే నీకు సంబంధించిన చాలా పాజిటివ్ చెప్తున్నా. కుమార్ యాదవ్ గారు ఉండి కూడా నీకు మంచిగా అయ్యేటువంటి మాటనే చెప్తున్నా నేను. నువ్వు అరవింద్ గెలిస్తే, లేకపోతే అరవింద్ ఒక్కొక్క పడితే మాకు నష్టమే, కానీ మాకు నష్టపోయినా పర్వాలేదు, కానీ ప్రజలకు మంచి జరగాలనేటువంటి సదుద్దేశంతో నేను చెప్తున్నా. 6 గ్యారెంటీలు ఆల్రెడీ అదే చెప్పుకుంటున్నా. మీ దగ్గర వెంకటస్వామి గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి సార్. వెంకటస్వామి గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. వెంకటస్వామి గారు మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. కుమార్ యాదవ్ గారు, వెంకటస్వామి గారు ఒక నిమిషం ఆగండి. కుమార్ యాదవ్ గారు, టెక్నికల్ ప్రాబ్లం చెప్తున్నా, నేను చెప్తా. మీకు వినే ఓపిక లేకపోతే ఎట్లా? నేను మాట్లాడుతున్నాను, వినండి. వివరణ ఇస్తా అని చెప్తున్నా కదా మీకు. ఇక్కడ రాలేదు. దయచేసి నేనేమంటున్నానంటే, నా ఓపిక లేకపోతే నా క్షమత గురించి మాట్లాడకు. నేను దయచేసి ఏమంటున్నానంటే, నువ్వు సూటిగా నన్ను అడుగుతున్నావు కదా, సూటిగా నన్ను అడిగేటువంటి గ్యారంటీల గురించి కాదు, సూటిగా పసుపు బోర్డు మీద నేను ఒక మాట అడుగుతున్నా. నేను పసుపు బోర్డు అనేది పార్లమెంట్ లో గెజిట్ విడుదల చేసిల్లు, దానికి కొన్ని నామ్స్ ఉంటాయి మీకు తెలుసుకొని. ఇప్పుడు అక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటే అక్కడ దానికి స్థలం కేటాయింపులు ఉంటది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాలి, చాలా విధి విధానాలు ఉంటాయి కదా. ఇప్పుడు మనకు ఇప్పుడు నేను అదే చెప్తున్నానే, ఇప్పుడు ములుగులో కూడా గిరిజన విశ్వవిద్యాలయం కూడా మనం ఇవ్వడం జరిగింది. దానికి స్థల సేకరణ ఉంటది, రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి, అక్కడ స్థలం ఇవ్వాలి, అక్కడ ఏర్పాటు చేయాలి, బోర్డు ఏర్పాటు చేయాలి, చాలా ఉంటాయి కదా, అవన్నీ చూడాలి కదా. అవే చెప్పు, ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉన్నదో ప్రజలకు చెప్తే, ప్రజలకు అర్థమైతే ప్రజలు కూడా మిమ్మల్ని అది మన్నించే అవకాశం ఉంటది కదా. కరెక్ట్ చెప్పేది రైతులకు అందరికీ తెలుసు, రైతులను తప్పుదోవ పట్టిస్తున్నది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ. రైతులను అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నది వాళ్ళ ఢిల్లీలో కూడా మనం చూస్తా ఉన్నాం. రైతుల ముసుగులో రాజకీయం చేయాలనుకునేటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ.